పుణ్యాత్ములైన భక్తులు ఆ భగవంతుని లీలలు అనవరతంగానం చేయుచునే ఉన్నారు. కలియుగ దోషమును రూపుమాపినట్టు ఆ పరమపురుషుని పవిత్ర యశో వైభవమును ఆత్మశుద్ధిని కోరుకుంటున్నట్టు మానవుడు ఎవడు వినకుండాను పరమాత్మ యొక్క లీలలు గానం శ్రవణం చేసినందు మాత్రముననే మానవులకు అంతఃకరణ శుద్ధి ఏర్పడు. భగవంతుడి పెక్కలు ఇలా అవతారం ధరించును. నారదాది మహాత్ములు మిగిలిన ఉదాహరణలైన భగవలీలను అన్నిటినీ భక్తి శ్రద్ధలతో గానం చేసి ఉన్నాయి. శ్రద్ధాళులమైన మాకు వాటిని దయతో వివరింపం. మహాత్మా సూతమని సర్వసముద్రమైన పరమాత్మ తన యోగం ద్వారా తన లీలను స్వచ్ఛందంగా జరుపుతున్నాడు. ఇప్పుడు మంగళకరములైన శ్రీహరి అవతార కథలను వివరింపం. లోక విఖ్యాతములైన భగవంతుని లీలలు నువ్వు ఎంతగా వినను మాకు తనువు తీరుకును. ఏలైనగా రసజ్ఞులైన శ్రోతలు భగవలీల వృత్తాంతములైన ప్రతి పదమును ఆస్వాదించనే ఉందరు. కపటనాటక సూత్రధారైన శ్రీకృష్ణ పరమాత్మ ఐశ్వర్యములైన తన స్వరూపములను దాచి బలరామంతో గూడి వివిధ లీలను నేర్పాను. లోకాతీతములైన దివ్యలీలను మనుషులు ఎవరినూ నిర్వహింపజాలరు. ఆ శ్రీహరి గాథలు వినటగా మేము మిగులు ఉత్కంఠతో ఉన్నాం. కలియుగము ప్రవేశించిన విషయం ఎరిగి మేము ఈ వైష్ణవ క్షేత్రమునందు 1000 సంవత్సర కాలంలో దీర్ఘకాలం సాగునట్టు సత్రయాగం నిర్వహించు సంకల్పంతో చేరి ఉన్నాం. ఆ వృత్తాంతం ఏమిటికే నీ కలగవచ్చుదే. ఈ కలియుగమునందు ప్రాణుల పవిత్రత శక్తులు క్షీణించును. సముద్రమును దాటబోరుడి వానికి కన్నధారి చుక్కాని పట్టువాడు వలె దుస్తరమని సంసార సాగం నుండి బయటపడుటకు అదృష్టవశం మాకు నీవు లభించుతాయి. మాపై గల అనుగ్రహంతో బ్రహ్మదేవుడు మాకు నిన్ను చూపాను. ధర్మరక్షకుడు బ్రాహ్మణ భక్తుడు యోగేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు తన పరంధామను చేరినంతనే ధర్మం ఎవరిని శరణజొచ్చిన దయతో తెలుపు. స్వస్తి. జై శ్రీరామ్.